వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. డక్కిలి పంచాయతీ 1వ వార్డు నంబరు మున్రెడ్డి. నా పేరు మాదిరెడ్డి మున్రెడ్డి. రాత్రి 7:30 టైంలో సెక్రటరీ గారు ఫోన్ చేసి ఈ విధంగా 18వ తేదీ శనివారం రోజు మీటింగ్ ఉన్నది, హాజరు కావాలని చెప్పారు. దేని గురించి అని అడిగితే ఈ విధంగా ఇతరతర విషయాలు చెప్పి పోస్ట్ ఆఫీస్ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలని అడిగినారు. నేను తెల్లారి వచ్చి పేపర్ చూసినాక కాల్ చేసి అడిగాను, దీంట్లో సెటిల్మెంట్ ల్యాండ్ కదా సార్, దీంట్లో ఎట్లా వేస్తారని అడిగితే వేసుకోవచ్చు అని చెప్పారు. 4 వార్డు మెంబర్లు మీకు రిఫ్రిజరేషన్ ఎవరు ఇచ్చారని చెప్తే 4 వార్డు మెంబర్లు ఇచ్చారు, మీరు ఏదైనా ఉంటే మీటింగ్లో చెప్పండి అని చెప్పినారు. సర్పంచ్ ముద్ర కానీ ఆమోదం లేకుండానే ఈ విధంగా రైతు సమయంలో వచ్చి ఇచ్చుకున్నారు. దీని గురించి గట్టిగా అడిగితే మీరు మీటింగ్లోనే వచ్చి మాట్లాడుకోండి అని చెప్పారు. మాట్లాడితే ఎక్కువ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను, దీని గురించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి మాట్లాడినారు. ఇది న్యాయం కరెక్ట్ కాదు కదా సార్, సెటిల్మెంట్ ల్యాండ్లో ఈ విధంగా సిమెంట్ రోడ్డు వేయని చెప్తే మీటింగ్లో వచ్చి మాట్లాడుకుంటామని చెప్పారు. సర్పంచ్ ఎస్టీ మహిళని ఆమెను సర్పంచ్ అధికారాలను తొంగలో తొక్కి ఆయనే ఎజెండా ప్రిపేర్ చేసి రేత్రి టైంలో 7:30 టైంలో ఆయనే ఇచ్చిపోయారు వార్డు మెంబర్లందరికీ. డ్యూటీ టైంలో కాకుండా ఈ టైంలో ఇట్లా ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు. సంతకం నేను పెట్టుకున్నా కూడా ఆయన పెట్టుకొని నేను సంతకం పెట్టినట్టుగా ఇచ్చిపోయారు. నా దగ్గర ఆ పేపర్ కూడా ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో అభివృద్ధి పనులు కానీ, పంచాయతీలో చేపట్టే కార్యక్రమాలు కానీ పంచాయతీ సర్పంచ్ యొక్క ఆధ్వర్యంలో చేయాలనే ఒక మెసేజ్ని, ఆయన ఆకాంక్షని తెలియపరిచారు. కానీ డక్కిలి గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి చైతన్య గారు ఒక ఎస్టీ మహిళ అయినటువంటి సర్పంచ్కు ఉన్న అధికారాన్ని తొంగలో తొక్కి తనే సర్వాధిపాధికారిని అని ఆధిపత్యం చెలాయిస్తూ సర్పంచ్కి తెలియకుండా తనంతట తానే అజెండాలు ప్రిపేర్ చేసి సర్పంచ్ ఆమోదయోగ్యం లేకుండా గతంలో క్యాన్సిల్ చేసిన వర్కులను కూడా ఇప్పుడు చేస్తాము అని అర్ధరాత్రి అజెండాలు ప్రిపేర్ చేసి సర్పంచ్కి తెలియకుండానే చేస్తున్నారు. దీని గురించి అసలు యాక్చువల్ విషయం ఏంటంటే, డక్కిలి గ్రామ పంచాయతీ డక్కిలి రెవెన్యూలో ఉన్నటువంటి 164 సర్వే నెంబర్ /2 భిన్నములో 5 సెంట్లు డక్కిలి బాలకృష్ణారెడ్డి అన్నదమ్ములు రత్నారెడ్డి, వెంకటరెడ్డి కలిగి ఉన్నారు. ఈ భూమిని ఆనుకొని నిమ్మ చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ నిమ్మ చెట్లను తొలగించి ఒక వ్యక్తి అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మించుకొని వీళ్ళకున్న 5 సెంట్ల పొలంలోంచే వాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ మనం ఎటువంటి అబ్జెక్షన్ కూడా సదరు వ్యక్తి చెప్పలేదు, ల్యాండ్ ఓనర్ మానవతా దృక్పథంతో. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే, ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత 164/1 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి అయినటువంటి దిబ్బపోరంబోకు 26 సెంట్లను ఆక్రమించి, అది దాదాపు 120 పైచీలు కంకణాలు ఆక్రమించి దాన్ని లేఅవుట్ వేసి విక్రయం చేయడం కోసం ఈ ల్యాండ్ ఓనర్స్ యొక్క స్థలంలో సిమెంట్ రోడ్ నిర్మించి దౌర్జన్యంగా అవి విక్రయించాలని చూస్తున్నారు. సో అది మాకు తెలియగానే జనవరి 1వ వారంలో, అంటే 3వ తారీఖు నాడు మా 164/2 సెటిల్మెంట్ భూమిలో ఎన్ఆర్జీసీఎస్ పథకం కింద మీరు సిమెంట్ రోడ్డు ఎలా వేస్తారు మా ఆమోదయోగ్యం లేకుండా, మాకు ఎటువంటి నోటీసులు సర్వ్ చేయకుండా అని అడిగాము. అడిగిన తర్వాత గౌరవ ఎంపీడీఓ డక్కిలి గారు ఏం చేశారంటే, రెవెన్యూ వాళ్ళకి నోటీస్ పంపించారు. తన లెటర్ రూపంలో పంపించి అప్పుడు ఉన్న రెవెన్యూ విఆర్ఓ అయితేమి డక్కిలికి సంబంధించి సర్వేర్ కానీ వచ్చి దాన్ని చెక్ చేసి దీనిలో ఎటువంటి బాటా లేదు, ఇది సెటిల్మెంట్ భూమి, దీంట్లో వేస్తే శిక్ష అనుభవిస్తారు అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాతే గౌరవ ఎంపీడీఓ గారు అయితే ఆ వర్క్ని స్టాప్ చేసి క్లోజ్ చేశారు. అది జరిగిన తర్వాత మార్చి 9, 25 సండే రోజు మా ఈ సదరు ల్యాండ్ ఓనర్ యొక్క కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ జేసీబీతో వాళ్ళు చదును చేసుకుంటున్నారు. ఆ చదును చేసుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు ఆ పనిచేస్తున్న జేసీబీ యొక్క తాళాలను పెరుక్కొని
మమ్మల్ని కొట్టారు, తిట్టారు, కాళ్ళతో తన్నారని అక్కడ ప్లేస్లో లేని వారి మీద కూడా అక్రమ కేసులు బనాయించారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సరేనా, అయినా కూడా భరించాం. 13వ తారీఖు అనగా నిన్న ఈ సదరు ల్యాండ్ ఓనర్ 164/2 ల్యాండ్ ఓనర్ దక్కిలి బాలకృష్ణారెడ్డి, రత్నారెడ్డి, వెంకటరెడ్డి యొక్క కుమారుల్లో ఒకరైనటువంటి జనార్దన్ రెడ్డి వెళ్ళి ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి మరోసారి చెప్పారు. అక్కడ వాళ్ళు డస్ట్ తోలి మళ్ళా అక్కడ ఏదో సిమెంట్ రోడ్డు వేసేటట్లున్నారు, అది వేయకుండా ఆపండి అని చైతన్య గారికి కూడా ఇన్ఫామ్ చేయడం అయింది. ఇన్ఫామ్ చేసిన తర్వాత సర్వసాధారణంగా ఆఫీస్ పని దినములు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేస్తారు. కానీ రాత్రి 7 గంటల తర్వాత పంచాయతీలో ఉన్న 11 మంది వార్డు మెంబర్లకి 7 గంటల తర్వాత సెక్రటరీ అయినటువంటి చైతన్య గారు తన మనసులో ఏదో ఒక దురుద్దేశం పెట్టుకొని పంచాయతీ సర్పంచ్ యొక్క సర్వాధికారాల్ని తొంగలో తొక్కి ఎస్టీ మహిళ అనే ఒక చిన్న చూపుతో ఒక అజెండాని ప్రవేశపెట్టారు. ఆ అజెండాలో పలు విషయాలు పెడుతూ దానికి అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బాటలో సిమెంట్ రోడ్డు వేయాలి, సదరు వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంటి వరకు అని మెన్షన్ చేయడం జరిగింది. అసలు పంచాయతీ సెక్రటరీగా ఉన్న చైతన్య గారు ఎందుకు 7 గంటల తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎందుకు అర్జెంటుగా నోటీసులు సర్వ్ చేయాల్సి వచ్చింది? మా మొదటి క్వశ్చన్. ఎందుకు మీరు సర్పంచుకున్న అధికారాలని తొంగలో తొక్కుతున్నారు? తను ఒక ఎస్టీ మహిళనా? తను ఏమీ అడగరనా? ఏంటి మీ ఉద్దేశం? మీకు నిన్న మార్నింగ్ కూడా సెక్రటరీ గారికి మా వాళ్ళు వెళ్ళి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్, అక్కడ ఎటువంటిది చేయొద్దు అని. గతంలో జనవరి మాసంలోనే ఎంపీడీఓ గారు దాన్ని వర్క్ను కూడా రద్దు చేశారు. అయినా కూడా ఇతరాత్ర విషయాలు పెట్టి అక్కడ రోడ్డు వేసే తీర్మానం అని చెప్పి అజెండా కాపీలను సదరు వార్డు మెంబర్ల ఇళ్లలో ఇచ్చొచ్చారు. బేసిక్గా పంచాయతీలో ఉన్న రూల్స్ ప్రకారం పంచాయతీ సమావేశం జరిగి 90 రోజులు గడిచిన తర్వాత కూడా సర్పంచ్ అందుబాటులో లేకపోతే సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న చైతన్య గారు వెళ్ళి తన రూల్స్ ప్రకారం ఒక అజెండా ప్రిపేర్ చేసి ఆ అజెండా కాపీని సర్క్యులేట్ చేసి వార్డు మెంబర్లతో పంచాయతీ సమావేశం నిర్వహించవచ్చు. కానీ గత పంచాయతీ సమావేశము ఫిబ్రవరి 19వ తారీఖు 2025లో జరిగింది. అంటే ఈరోజు ఫిబ్రవరి 14, అంటే కనీసం 30 రోజులు కూడా దాటలేదు. దాటకుండానే సర్పంచ్ సీలు, సిగ్నేచరు, సర్పంచ్ దగ్గర అజెండా గురించి ప్రత్యక్షంగా తనతో మాట్లాడకుండానే అజెండా ప్రిపేర్ చేసి సర్క్యులేట్ చేశారు. దానిపై ఈరోజు ఉదయం వార్డు మెంబర్లలో కొంతమంది మాదిరెడ్డి మునిరెడ్డి గారు అయితేమి ప్రశ్నించారు. సార్, అది సెటిల్మెంట్ ల్యాండ్, దానికి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అక్కడ అజెండాలో ఎలా పెడతారు? అసలు సర్పంచ్ సీలు, సిగ్నేచర్ లేకుండా మీరు అజెండా ఎలా ప్రిపేర్ చేశారు అంటే అదేం కాదు, అది కాదు, ఇది కాదు అని మాట బుకాయించుతూ నాకు వార్డు మెంబర్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అక్కడ స్థలం ఏమని అన్నారు. వార్డు మెంబర్లు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఆ స్థలం ఎక్కడుంది? 3వ వార్డు పరిధిలో ఉంది. 3వ వార్డు మెంబరు డక్కిలి రత్నమ్మ గారు, ఆమె ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. దానికి తోడు జనవరి 3వ తారీఖు లెటర్ ఇచ్చినప్పుడు వర్క్ని రద్దు చేశారు. మళ్ళీ ఏ ఇంట్రెస్ట్లో అర్ధరాత్రి మీరు చేస్తున్నారు అంటే ఏదో మీ స్వలాభానికి ఆశపడ్డారా? ఎందుకు చేస్తున్నారు? ఎవరు అడగరనా? మేము దీనిపైన రేపు అనగా సోమవారం రోజు గౌరవ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, PR&RD కమిషనర్ గారు కృష్ణతేజ గారికి, గౌరవ కలెక్టర్ తిరుపతి జిల్లా గారికి, గౌరవ DPO గారు తిరుపతి గారికి, DLPO గూడూరు వారికి, మరియు డక్కిలి ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, సెక్రటరీ గారికి కూడా మరోసారి రిప్రజెంటేషన్ ఇస్తాము. కేవలం ఒక ఎస్టీ మహిళను చిన్న చూపుతో పంచాయతీలో ఉన్న ఆమె హక్కుల్ని కాలరాస్తూ తను ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి దీని మీద మేము అవసరమైతే గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు కూడా వెళ్ళి ఈ సర్పంచ్కున్న హక్కుల్ని కాలరాస్తూ సెటిల్మెంట్ ల్యాండ్లో ఈ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయాలని, ఒకసారి రద్దు చేసిన వర్క్ని బలవంతంగా చేయాలని చేస్తున్న దీనిపైన అధికారుల మీద కూడా పై అధికారులకు ఫిర్యాదు చేసి అవసరమైతే సెక్రటరీ గారు అర్ధరాత్రి చేసిన దీనిపైన కూడా గౌరవ న్యాయస్థానానికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే కమిషనర్ అయినటువంటి PR&RD కృష్ణతేజ గారికి, DLPO, DPO, MPDO, MRO ప్రతి ఒక్కరికి కూడా ఫిర్యాదు చేస్తాము. దీనిపైన అధికారులు కూడా ప్రతిస్పందించి ఆయన మీద చర్యలు తీసుకుంటారని, అసలు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకుండా పంచాయతీ రాజులో ఉన్న రూల్స్ని తుంగలో తొక్కి అర్ధరాత్రి సర్వ్ చేసిన నోటీసులను కూడా ఆఫ్ చేస్తారని, పంచాయతీ సమావేశాన్ని రద్దు చేసి దీన్ని పై స్థాయిలో విచారణ జరిపి సెక్రటరీ గారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారని మీడియా ద్వారా గౌరవ డిప్యూటీ సీఎం గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, PR&RD కమిషనర్ అయినటువంటి కృష్ణతేజ IAS గారికి, గౌరవ కలెక్టర్ గారికి, DPO సుశీలమ్మ గారికి, DLPO గారికి, MPDO గారికి, సెక్రటరీ నెక్స్ట్ MRO గారికి ప్రతి ఒక్కరికి కూడా
చేతులు జోడించి మేము ప్రాధేయపడుతున్నాము, న్యాయం చేయండి. ఒక ఎస్టీ మహిళ అనే చిన్న చూపుతో మీరు వాళ్ళ అధికారాలను తుంగలో తొక్కి మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించకండి. సెటిల్మెంట్ ల్యాండ్ల్లో తీర్మానాలు పెట్టే హక్కు ఎవరికీ లేదు. దీనిపైన యాక్షన్ తీసుకొని అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉండాలి. ప్రాధేయపడుతున్నాం.